ఇప్పుడు అమ్మ నాన్న చెప్పగానే, గురువు చెప్పగానే, ఫ్రెండు చెప్పగానే మరి మారిపోతే మనిషి మారిపోతే మరి భగవద్గీత ఎందుకు, ఖురాన్ ఎందుకు, బైబిల్ ఎందుకు చెప్పండి. మేము చూడండి, ఎక్కడికి వెళ్ళండి, మేము ఉదాహరణకు కోర్టులో తీసుకున్నాం. కోర్టులో తీయగానే భగవద్గీత మీద మేము ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాం అని ఎందుకంటారు? ఏం తల్లిదండ్రుల మీద మేము ఒట్టేసి అంతా నిజమే చెప్తాం, లేదంటే స్నేహితుల మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాం, లేకపోతే గురువు గారి మీద ఒట్టేసి మేము అంతా నిజమే చెప్తాం అని అనరు కదా. ఎందుకంటే వీళ్ళంటే లెక్క లేదు. కానీ భగవద్గీత, బైబిలు, ఖురాను ఇవి పవిత్రమైన గ్రంథాలు కనుక వాటి మీద వాటి గురించి చెప్పగానే మనిషి మారుతాడేమో అని ఇప్పటికీ వచ్చిన ఆశతో బతికేస్తున్నారు మనం.